హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే జాబ్ పొందాలనుకుంటున్నారో 2025లో ఫస్ట్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చండి. 10తో పాటు కొన్ని అర్హతలు ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 56 మధ్యలో ఉన్న అభ్యర్థులు గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చండి. ఓకే, వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ కాకపోతే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ మనకి ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇక్కడ చెన్నై నుంచి అయితే జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ 10వ తేదీన వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ పోస్టులు అనేది 25 ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే గ్రూప్ సి సంబంధించి స్టాఫ్ కార్ డ్రైవర్ అనే ఉద్యోగాలు ఉన్నాయి. బేసిక్ పే లెవెల్ 2లో ఇక్కడ మీకు 19,900 అనేది ఓన్లీ బేసిక్ పే ఉంటుందండి. అలానే మనం చూసుకున్నట్లయితే ఇందులో ఆల్ ఆర్మోడ్ ఫోర్సెస్ అంటే ఆర్మీ నుంచి కానీ రిటైర్డ్ అయిన పర్సన్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా తెలియచేయండి. వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేశారంటే వాళ్ళకి 100% ఇక్కడ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలానే నార్మల్ పర్సన్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అర్హతలు కూడా ముందు పోనీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్గా మనకు 25 పోస్టులు అయితే ఉన్నాయండి. అయితే పోస్టింగ్ అయితే మీకు చెన్నైలోనే ఉంటుంది. మన పక్క రాష్ట్రమే కాబట్టి మీకు ఎక్కువ దూరం కూడా ఉండదు. టోటల్గా మీరు చూసుకుంటే 4-5 అవర్స్లో ఇక్కడ వెళ్ళిపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వచ్చు, అలానే తెలంగాణ వాళ్ళు కూడా, తెలంగాణ వాళ్ళకైతే కొద్దిగా టైం అనేది పడుతుంది. లేకపోతే ఆంధ్ర వాళ్ళకైతే దగ్గర కాబట్టి వాళ్ళు అప్లై కూడా చేసుకున్నట్లయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. కొన్ని రోజుల తర్వాత కూడా మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు, అలానే ఇక్కడ మీకు బేసిక్ పే, అలానే మనకు గ్రాస్ పే అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. అవన్నీ కూడా ఇక్కడ మీరు రీడ్ చేసుకోవచ్చు. అంటే లైట్ వెహికల్ కావచ్చు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీ దగ్గర ఉండాలని కంపల్సరీ అయితే ఇక్కడ తెలియజేస్తున్నారండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఎలిజిబిలిటీ అవన్నీ కూడా మనం చెక్ చేద్దాం. అయితే ఇక్కడ ఎవరైతే ఇందులో అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి మనకేంటంటే మనకు లైట్ వెహికల్ కావచ్చు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలానే మోటార్ మెకానిక్ సంబంధించి నాలెడ్జ్ అనేది మీకు ఇక్కడ అంటే ఏదైనా రిపేరింగ్, స్మాల్ రిపేరింగ్స్ ఉంటాయి కదా, ఆ నాలెడ్జ్ అనేది మీకు కలిగి ఉండాలి. అలానే ఫ్రెండ్స్, మీకు కేవలం 10th క్లాస్ ఇక్కడ పాస్ అయిన అభ్యర్థులు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం లేదు. జస్ట్ ఇక్కడ మీరు పాస్ అయిన వాళ్ళు అప్లై కానీ చేసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ అనేది ఇక్కడ మీరు పొందుతారండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఆర్మోడ్ ఫోర్సెస్ వాళ్ళు కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తామని తెలియజేస్తున్నారు. వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ ఊర్లో కానీ మీ విలేజెస్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి తెలియచేయండి. వాళ్ళు అప్లై కానీ చేసుకున్నట్లయితే వాళ్ళకి 100% జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఏజ్ లిమిట్స్ కూడా మనం చూసుకున్నట్లయితే 56 సంవత్సరాల లోపల ఉన్న అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. అంటే ఇక్కడ మనకు నార్మల్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్స్కి 12,000 శాలరీ ఇచ్చినప్పటికీ ఇక్కడ మనకు లెవెల్ 2లో శాలరీ అనేది ఇస్తారు. ఇది పర్మనెంట్ జాబ్స్ కూడా అండి. కాబట్టి ఇది కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీ దగ్గర అర్హత కానీ ఉన్నట్లయితే, అంటే ఇక్కడ అర్హత మనం కానీ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలానే మనకు డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉండాలి. అలానే మనం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ 3 years ఉన్నప్పటికీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ తర్వాత మనకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్, అలానే మనకు లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఓకే, అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు మీరు చూసుకున్నట్లయితే అంటే మనకు ఇక్కడ 8వ తేదీ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 8వ తేదీ లోపల ఈ అడ్రస్ అనేది అప్లికేషన్ సెండ్ చేస్తే ఇక్కడ మీకు పర్మనెంట్ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలానే దీనికి సంబంధించి PDF పొందాలి అనుకున్న వాళ్ళు అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు చేయాల్సింది చాలా సింపులే. గూగుల్ అనేది ఓపెన్ చేయండి. ఇందులో గూగుల్ ఓపెన్ చేశాక మన తెలుగు జాబ్స్ పాయింట్ అని మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ రాయండి. రాస్తాను ఇక్కడ టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను మీకు ఏంటంటే మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడే లేటెస్ట్ రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్కటి కూడా 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుందండి. ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇది ఒక స్మాల్ ఏంటంటే ఒక లోక్ వస్తుంది. ఆ లోక్ అనేది ఇక్కడ ఫ్రెండ్స్ అలా యాడ్ వస్తానే దాన్ని ఒకసారి షార్ట్ వీడియో ఉంటుంది. అది చూసిన తర్వాత ఇలా మీకు ఓపెన్ అనేది అవుతుంది. ఇలా ఓపెన్ అవుతానే ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి అప్డేట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకు BRO సంబంధించి రోడ్ రవాణా శాఖకు సంబంధించి కూడా 411 పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా నైటే మనకు అప్డేట్ వచ్చింది. అది కూడా ఇవ్వడం జరిగింది. అలానే అంగన్వాడికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది, దాని గురించి ఇచ్చాను. అలానే అడవి శాఖలో కూడా ఉద్యోగ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, దాని గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలానే బెల్కి సంబంధించి మనకి ఏంటంటే ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లో కూడా మనకు జాబ్స్ అనేది రావడం జరిగింది. అలానే మనకు రైల్వే డిపార్ట్మెంట్లో కూడా MTS సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ కోసం చూస్తున్నారో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏంటంటే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడే మీరు దానికి సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది తెలుగులోనే చదువుకోవచ్చు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి, పూర్తిగా ఇక్కడ చదువుకోవచ్చు. చదివిన తర్వాత ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీరు పొందుతారు. పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ రీడౌట్ చేయండి. రీడౌట్ చేసినాక కిందికని మీరు వచ్చినట్లయితే ఇక్కడే మన నోటిఫికేషన్ ఉంటుంది, అప్లికేషన్ ఉంటుంది, అలానే అఫీషియల్ వెబ్ పేజ్ ఉంటాయి. అన్ని కూడా రీడౌట్ చేసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. జాబ్ అనేది వస్తుందండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియజేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.